హలో అండి, వెల్కమ్ టు ఉదయ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీని చూడబోతున్నామండి. ఎందుకంటే ఇది ఎక్సలెంట్ సైజులో ఉంటుంది. 30x50 సైజులో ఉంటుందండి. పర్ఫెక్ట్ సైజు, నార్త్ ఫేసింగ్ హౌస్, 167 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ ఉందండి. హౌస్ రెడీ టు మూవ్ అండి. కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయింది. ఎక్సలెంట్ ఖాళీలో ఉందండి. ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అండర్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కటి ఆ కాలనీకి ఉన్నది. ఓకేనా, ఎక్సలెంట్ లొకేషన్లో ఉందండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి బోర్డు ఉప్పల్ బంగారు మైసమ్మ గుడికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో నుంచి 10 to 11 మినిట్స్లో మనం ఈ హౌస్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు అండి. అంత ఎక్సలెంట్ హౌస్. మీరు ఎలివేషన్ కూడా చూస్తున్నారు, ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనం లోపలికి వెళ్దాం, ఈ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అండ్ ఈ హౌస్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లిఫ్ట్కి ప్రొవిజన్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మనం +2 కూడా వేసుకోవచ్చు. G+1 ఉంది, G+2 వేసుకోవచ్చు. పైన పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు. అంత స్టెబిలిటీ తోటి ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి ఎంట్రీ అయినాం. చూసారు కదా, పార్కింగ్ ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో చేశారు. ఒక పెద్ద కార్ కూడా ఈజీగా పడుతుంది. పక్కన బైక్లు కూడా పడతాయి, అంత స్పేషియస్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. ఎంట్రీ చూసారు కదా, ఇది పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చాలా క్లాసిక్ ఉంటుంది. ఇక్కడ బోర్ పాయింట్ ఉంటుందండి. యూటిలిటీ స్పేస్ లాగా ఇచ్చారు. ఇది బోర్ పాయింట్. ఇక్కడ ట్యాప్స్ ప్రొవైడ్ చేస్తారు యూటిలిటీ వాడుకోవడానికి. అండ్ అక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ కూడా చాలా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు మనకి. దాదాపు 3 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటుంది. అక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, యూటిలిటీ సంబంధించిన వర్క్స్ అని అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఇచ్చారు, ఆ విధంగానే సెట్ చేశారు. సైడ్ సెట్ బ్యాక్స్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, చాలా సూపర్గా ఉంటుందండి. లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి, కంప్లీట్గా మార్బుల్తో ఫ్లోరింగ్ చేస్తారు. మనం హాల్లో ఉన్నాం, అక్కడ టీవీ యూనిట్ ఉంది. అండ్ ఫాల్ సీలింగ్లో మంచి లైట్స్ వస్తాయండి. కలర్ఫుల్గా ఉంటుంది. ఆ వరకే నడుస్తుంది. ఇప్పుడు ఈస్ట్ సైడ్కి వెంటిలేషన్ రావాలని ఈస్ట్ నుంచి విండో ఇచ్చారు, చాలా పెద్ద విండో ఇచ్చారు. ఇందులో వచ్చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. ఇక్కడ దేవుడి గది ఉంటుందండి, చాలా బాగుంటుంది. దేవుడి గది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మొత్తం టైల్స్ వేశారు. కంప్లీట్గా మంచి టేక్వుడ్ ఫ్రేమ్ అండి. మంచి డోర్ వస్తుంది. ఇక్కడ కిచెన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. చాలా స్పేషియస్ వచ్చింది, చాలా లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. కిచెన్లో విండోస్, ఎగ్జాస్ట్ హోలు, మన ప్రతి ఒక్కటి ఏదైతే నెసిటీ ఉంటుందో అన్నీ ఇచ్చారు. జెడ్ బ్లాక్ గ్రానైట్ అండి. మెటల్ సింక్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. పాలిషింగ్ చేయాలి ఫ్లోరింగ్ది. పాలిషింగ్ వర్క్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కోటింగ్ మాత్రం సింగిల్ కోటింగ్ చేస్తారండి పెయింట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్ డోర్ ఉంటుంది. ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఇచ్చారు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి. ఇది వెస్టర్న్ టైప్ వస్తుందండి. కింద యాంటీ స్కిడ్ టైల్స్ 6-7 ఫీట్ వరకు టైల్స్ చేశారు, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కటి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్లో ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. WPC డోర్ వస్తుంది. ఇలా వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ సేమ్ అండి, అంతా మార్బుల్ ఫ్లోరింగ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజులో ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే మనం 6x6 బెడ్ వేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ప్రతి ఒక్క రూమ్లో యూనిక్గా ఉంటుందండి డిజైన్, చాలా బాగుంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్. మెయిన్గా మనం ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ చాలా స్పేషియస్గా మంచిగా డిజైన్ చేశారు కాబట్టి దాన్ని ఇంకొంచెం మంచిగా చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూడండి. ఇక్కడ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియాకి ఇచ్చారు. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చిన వాష్రూమ్ అండ్ ఇట్లా సెట్ బ్యాక్. హౌస్ చుట్టూ మనం తిరిగి రావచ్చు. ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది, ఓకేనా. నార్త్ సైడ్ హౌస్ కదా, ఆ విధంగా. ఇక్కడ మనకి లిఫ్ట్కు ప్రొవిజన్, సేఫ్టీ కోసం వాళ్ళు కూడా కట్టి పెట్టారండి. మనం లిఫ్ట్ పెట్టుకునేటప్పుడు తీసుకోవచ్చు. గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్, చాలా స్పేషియస్గా. ముందు సిట్అవుట్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. అండ్ ఎలివేషన్ గ్లాసెస్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. ఫాల్ సీలింగ్ ఆల్రెడీ చేసి పెట్టేశారు. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే కాలనీ చాలా బాగుంటుందండి. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. అక్కడ మనం పూల కుండీలు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎక్సలెంట్గా ఉండండి. మెయిన్ డోర్ టేక్వుడ్తో చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ పక్కన టైల్స్ కూడా చూడండి, సూపర్గా ఉంటాయి. లోపల ప్లానింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి హౌస్ది. ఇక్కడ ఈస్ట్ సైడ్కి యూటిలిటీ స్పేస్ కూడా చాలా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు యూటిలిటీ స్పేస్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి, చెప్పులు స్టాండ్ డిజైన్ చేసుకోవడానికి. ఈస్ట్ సైడ్ నుంచి వెంటిలేషన్ రావడం కోసం 2 విండోస్ అండ్ ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇలా లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్. స్టార్టింగ్లోనే మనకి టీవీ యూనిట్ ఉంటుందండి. ఇక్కడ హాల్లో ఫాల్ సీలింగ్ చాలా బాగుంది కదా ఫాల్ సీలింగ్.
జూమర్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్యాన్ పెట్టుకోవచ్చు. ఓకే, వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి లోపలికి, అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. ఎల్ షేప్లో ఉంటుంది హాల్ మొత్తం. స్టార్టింగ్లో ఉన్నది టీవీ యూనిట్గా. అండ్ ఇక్కడ డైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఆ విధంగా డైనింగ్ స్పేస్ దగ్గరలో ఫాల్ సీలింగ్ ఆ విధంగా ఉంటుంది. ఈస్ట్ సైడ్ డోరు. ఇలా వచ్చేస్తే ఇక్కడ దేవుడి గది ఉంటుంది, కిచెన్ ఉంటుంది. దేవుడి గది కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. 2-3 కూర్చొని పూజ చేసుకునేంత విధంగా ఉంటుంది. చాలా బాగా వస్తుంది. డోర్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. డోర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా డోర్స్ రాలేదు, డోర్స్ ఫిట్ చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. జెడ్ బ్లాక్ గ్రానైట్ తోటి వెంటిలేషన్ కోసం విండోస్, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. అండ్ టైల్స్ కూడా చూడండి, గ్రానైట్ టైల్స్ వేసారు మొత్తం. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది లోపలికి. మాడ్యులర్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇక్కడ డైనింగ్ స్పేస్, ఇక్కడ డైనింగ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్ వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ షేడెడ్ డోర్, ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. లోపల మొత్తం లైట్స్ వస్తాయి. ఇక్కడ షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ ఉంది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. వెంటిలేషన్ కోసం విండో, చాలా పెద్ద విండో అండి. అది చాలా స్పేషియస్గా 6x6 బెడ్ వేసినప్పుడు చుట్టూ ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కొంచెం చాలా బాగుంటుందండి. మనకు వెస్ట్రన్ టైప్ వస్తుంది. టైల్స్ కూడా చాలా బాగుంటాయి. 6 feet హైట్ వరకు వేశారు. ప్రతి టాప్కి ప్రొవిజన్ ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చేశారు దాంట్లో. మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా టేక్ వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్ డోర్ అండి, మార్బుల్ ఫ్లోరింగ్, షెల్ఫ్స్ ఉంటాయి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి డిజైన్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కోసం మంచి ప్రొవిజన్ కూడా ఇచ్చారు విండోస్కి. అక్కడ అటాచ్డ్ వాష్రూమ్, దాంట్లో అది కూడా వెస్టర్న్ టైప్ అండి. ప్రతి టాప్కి ప్రొవిజన్ ఉంటుంది. చాలా స్పేషియస్గా వస్తాయి 2 rooms. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ వస్తుంది. మనం నిలబడ్డది ఇప్పుడు డైనింగ్ ఏరియా దగ్గర. ఓకే, ఈ విధంగా ఎల్ షేప్లో ఎక్సలెంట్గా ఇచ్చారండి. ప్రతి దానికి ప్రొవిజన్ ఉంటుంది. ఇక్కడ నుంచి బయటకు వస్తే యూటిలిటీ స్పేస్. ఇది మొత్తం యూటిలిటీ స్పేస్ అండి. అక్కడ కాలు కడుక్కొని రావడానికి ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ మీద పెట్టుకోవచ్చు. కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ బయట లో రూఫ్ కూడా ఉంటుంది కామన్ వాష్రూమ్ పైన, స్టోరేజ్ స్పేస్ కోసం. మొత్తం అంతా ఫాల్ సీలింగ్ ఉంటుందండి. మొత్తం 3 వాష్రూమ్స్ ఉన్నాయి. 2 BHK, ఒక కామన్ వాష్రూమ్, ప్రతి రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఓకేనా, టైల్స్ కూడా చాలా క్వాలిటీ టైల్స్ వాడారండి. ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్. వెంటిలేషన్కి అయితే సూపర్ అండి. 30 feet రోడ్డు ముందు 30x50 సైజ్లో 167 square yards, G+1 విత్ లిఫ్ట్ ఆప్షన్. ఎవరైనా సరే బోడుప్పల్ బంగారం మైసమ్మ గుడి దగ్గరలో, నిజంగా దగ్గరలో ఉంటుందని, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 10 to 12 minutes మన ఉప్పల్ మెట్రోకి రీచ్ అయిపోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్. ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,85,00,000 చెప్తున్నారండి. బట్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తారు. మంచిగానే నెగోషియేట్ చేసుకోవచ్చు. చెప్పిన ప్రైస్ ఏం ఫిక్స్డ్ కాదు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో, ఓకేనా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ప్రాపర్టీ ఎలా కావాలో స్క్రీన్ మీద నెంబర్కి షేర్ చేయండి డీటెయిల్స్. మీకు దాని తగ్గట్టుగా ప్రాపర్టీ చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి. బై బై.